హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి నేను పాలకూర పప్పు, పుల్కా అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. ఇందులో పాలకూర, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ వేసి, కొంచెం పసుపు వేసి పప్పు 3 నుంచి 4 విజిల్స్ వరకు పెట్టుకున్నాను. పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము పాలకూర పప్పు తాలింపు వేసేసుకుందాము. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అవి వేసుకొని కొంచెం చిటపటలాడినాక ఒక గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి వేసాను. ఈ పాలకూర పప్పులో నేను పచ్చిమిర్చి కారమే వాడానండి. పప్పు ఉడకబెట్టేటప్పుడు పచ్చిమిర్చే వేసాను. సో ఇంకా నేను చిల్లీ పౌడర్ అయితే వాడాను, రెడ్ చిల్లీ పౌడరు. ఇక్కడ ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచిగా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలండి తాలింపు అనేది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. పాలకూర పప్పు చపాతీ అయినా పుల్కా అయినా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చికారం వేసి చేస్తే. ఇక్కడైతే తాలింపు మంచిగా వేగిపోయింది. పప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకొని పప్పు అయితే మనం తాలింపు వేసుకున్నాక ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చిన్న మంట మీద అయితే ఉడకనివ్వాలండి పప్పుని. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకుందాము. ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, ఉప్పు సరిపడా ఉప్పు వేసాను. మంచి కలుపుకొని చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే నేను కొత్తిమీర నేను యాడ్ చేయను, ఎందుకంటే ఆ పాలకూర ఫ్లేవర్ వెళ్ళిపోతుంది పప్పులో నుంచి మనకు. అందుకని కొత్తిమీర కానీ యాడ్ చేయను పాలకూర పప్పులో. నేను కొంచెం ఫైనల్గా కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు మెయిన్ ఎసెన్స్ పాలకూర పప్పుకి క్రీమ్ అండి. మనకు హోటల్లో పప్పు సర్వ్ చేసినప్పుడు ఇలా క్రీమ్ వేసి సర్వ్ చేస్తారు. అందుకే మనకు హోటల్లో తింటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి క్రీమ్ యాడ్ చేసి చూడండి. పాలకూర పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే పుల్కాలు కూడా రెడీ చేసేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ పాలకూర పప్పు, చికెన్ గ్రేవీ అండ్ పుల్కా. నేను చాలా మటుకు పుల్కాలే చేస్తానండి, చపాతీస్ ఎక్కువ చేయను నేను. వేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు పాలకూర పప్పు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను చింతపండు కూడా ఏం వేయనండి. కావాలంటే కొంతమంది నిమ్మకాయ వేస్తారు, నేను అది కూడా వేయలేదు పాలకూర పప్పులో. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేస్తున్నాను. మీకు ఏ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.